సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఈరోజు గుమగుమలాడే సేమియా ఉప్మా ఎలా చేసేయాలో చూద్దామండి. ఒక బాండల్లో నూనె వేసి సేమియా వేయాలండి. సేమియా వేసి మనం చెయ్యి వదలకుండా వేయిస్తూ ఉండాలండి. అది బంగారపు రంగు వచ్చేదాకా వేయించుకుంటే ఉప్మా టేస్ట్గా ఉంటుందండి. లేదంటే కొంచెం పచ్చిదే వేసేసుకుంటే కొంచెం గంజిలాగా ఉంటుంది. అందుకని సేమియాని వేయించాలండి. సేమియాని వేయించి పక్కన పెట్టుకుని ఒక బాండలు పెట్టుకుని బాండల్లో నూనె వేయాలి. నూనెలో పోపు దినుసులండి, శనగపప్పు, మినగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత పల్లీలండి. ఇవి వేగుతూ ఉండగా దానికి కావాల్సినవి బంగాళదుంప, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ. ఈ పిల్లలు వేస్తేనే తింటారు, అందుకని ఇవి నేను వేస్తానండి. ఫస్ట్ బంగాళదుంప వేసుకుని అది కొద్దిగా మగ్గుతోంది అనిపించుకునేదాకా వేయించుకోవాలండి. వేయించుకుని అది మగ్గిన తర్వాత పోపులో అది మగ్గిన తర్వాత క్యారెట్ వేయాలండి. దాని తర్వాత క్యారెట్ వేసాక అప్పుడు ఆఖరిని మనం ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ గమ్మున మగ్గిపోతుంది కదా, అందుకని తర్వాత ఉల్లిపాయ అండి. ఇలాగ వేయించుకున్న తర్వాత మసాలా కూడా వేసుకోవచ్చు. మసాలా వేసుకుంటే అది మసాలా ఉప్మా కింద బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అదైతే నేనైతే వేయలేదండి. తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆఖరిని టమాటా వేసుకోవాలండి. ఆఖరిని టమాటా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉంచేసుకుంటే మగ్గుతుంది. మగ్గిన తర్వాత అప్పుడు అందులోనే ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేయాలండి. ఉప్పు ఇప్పుడు వేస్తే తగినంత ఉప్పు వేసేస్తే అది ఏమవుతుందండి, ముక్కలకు పడుతుంది కదా, ఎక్కువ తక్కువ అవ్వకుండా సమానంగా ఉంటుందండి. తర్వాత నీళ్లు పోయాలి. నేను 1కి 2 పోస్తానండి. ఒక గిన్నె ఇది సేమియా అయితే 2 గిన్నెలు నీళ్ళు పోస్తాను. అదండి, అదిగోండి వేసేసాను. మనం వేయించుకున్న సేమియా అండి. వేసిన తర్వాత కలిపేసి ఒకసారి మూత పెట్టేయాలండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది, మనకి గుమగుమలాడుతూ ఉంటుందండి. సిమ్లో పెట్టేయాలి. తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే ఈ స్టేజ్కి వస్తుందండి. ఇది విడివిళ్ళాడుతూ ఉంటుంది, బాగుంటుందండి. తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే, మనం ప్లేట్లో పెట్టేసుకోవడమేను. గుమగుమలాడే సేమియా ఉప్మా రెడీ అండి. ఒక 5 నిమిషాలు మనం మూత తీయకుండా అలా ఉంచేస్తే కనుక అది విడివిళ్ళాడుతూ వస్తుందండి, అడుగంటదు, ముద్దలాగా ఉండదు. గుమగుమలాడే సేమియా ఉప్మా రెడీ.